ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొకసారి ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు మన జీవితాల్లో చాలాసార్లు భౌతికంగా మనం అనేక ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. భౌతికంగా ఈ లోకపరంగా మనం శారీరకంగా అనేకమైన విషయాల్లో దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఉంటాం. కానీ అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థించాలి, వాటిని ఆశించాలి, వాటిని పొందుకోవాలని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీరు ఒకవేళ ఎంతవరకు భౌతికంగా శారీరకంగా ఈ లోకపరంగా ఉండే అవసరతల కోసం మాత్రమే దేవుణ్ణి ఆశ్రయిస్తే నిజంగా మన జీవితాల్లో మనం దౌర్భాగ్యులమని, దిక్కుమాలిన వారమని, ఆధ్యాత్మికంగా మనం ఎంతగానో పతనావస్థ స్థితిలో ఉన్నామని బైబిల్ తెలియచేస్తుంది. కాబట్టి మనం ఆత్మలో మనం వర్ధిల్లాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి అడగాలి. మనం ఆత్మలో బలవంతులం అవ్వాలి. అందుకే మా యొక్క ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడని కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అలాగే 13వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే పౌలు యొక్క ఆధ్యాత్మిక స్థితి మనకు కనబడుతుంది. ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైస్కి కొనిపోబడ్డం చూస్తున్నాను, 3వ ఆకాశంలో నేను ఒక వ్యక్తిని చూస్తున్నానని చాలా విషయాలు తనకు వచ్చిన దర్శన సంబంధమైన విషయాలు మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో మన ముందున్నటువంటి మన పితరులు, అలాగే దైవ వాక్యంలో ఉన్నటువంటి భక్తులు ఎంతోమంది ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కోసం ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. వారి సమయాన్ని, వారి ధనాన్ని, వారి బలాన్ని, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని, సర్వాన్ని దేవుని కొరకు సమర్పించారు. ఎందుకంటే అది అక్షయమైనది, శాశ్వతమైనది. కాబట్టి మన జీవితాల్లో కూడా శారీరకంగా ఏదో ఇంకా దినాలు, సంవత్సరాలు గడుస్తున్నా ఈ లోకంలో ఇంకా దేన్నో వెతుకుతూ ఇంకా దేనికోసం ఒకవేళ తాపత్రయపడేవారిగా మనం ఉంటే మన జీవితాలు ఇంకా మనం పసిపిల్లలుగానే మిగిలిపోతాం. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధంగా బ్రతకడం కోసం ఆసక్తి కలిగి ఉందాం. ఈ మాటలు వింటున్న ప్రతి వారికి ప్రభు అట్టి కృప అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.